కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొబ్బరికాయ, పుట్నాల పప్పు, పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, కొద్దిగా చింతపండు. ముందుగా కొబ్బరికాయ చిన్న ముక్కలు చేస్తానండి. స్టవ్ వెలిగించానండి. పెనం పెట్టాను స్టవ్ మీద. ఆ పెనంలో కొద్దిగా ఆయిల్ అండి, కొన్ని పల్లీలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి వేగినాయండి. పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు వేగింది, తీసేస్తున్నాను పక్కకి. కొద్దిగా కొత్తిమీర కూడా బాగా వేగాలండి. ఎక్కువ నూనె పోయొద్దండి, ఆ నూనెలో సరిపోద్ది. వేగిందండి, సరిపోద్ది. కొద్దిగా ఆయిల్ అండి తాలింపుకి, కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొబ్బరి అండి, కొత్తిమీర, పల్లీలు, చింతపండు, ఒక పచ్చిమిర్చి, పుట్నాలండి, కొద్దిగా ఉప్పు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మిక్స్ చేసినాక తాలింపు వేస్తానండి. మళ్ళా చట్నీ రెడీ అండి, దీనికి తాలింపు వేస్తాను. ఈ చట్నీ రెడీ అండి. ఈ చట్నీ ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుందండి. పూరికి కూడా బాగుంటుందండి. ఈ పల్లీలు, కొబ్బరి, పుట్నాల పప్పు వేయడం వల్ల మనకి చట్నీ చాలా రుచి వస్తుందండి. ఈ తాలింపు కూడా చాలా రుచిగా ఉంటుందండి, అలా పైన చల్లితే.